నెక్స్ట్ క్రియేట్ ప్రెజెంటేషన్ అంటే ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు బ్లాంక్ ప్రెజెంటేషన్ కావాలంటే ఇక్కడ నేను స్క్రీన్ షాట్ లో చూపిస్తున్నాను కదా, న్యూ అని బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసుకొని, అయితే మీరు బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసుకున్నా కానీ నేను ఈ కాన్సెప్ట్ కూడా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రెజెంటేషన్ అని పెట్టుకోండి. ఓకే, ఇలా ఇదంతా డిలీట్ చేసుకొని మీకు అవసరం లేదు. ఓకే, సో డిలీట్ చేసుకొని అవసరం లేదు. దీనికి ఒక పేరు పెట్టుకోండి. ఓకే, నేను పేరు పెడతాను. ఓకే, మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి దిస్ పీసీ ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకున్నారు అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్లో పవర్ పాయింట్ ట్రైనింగ్ అనే ఫోల్డర్లో నేను స్టార్టింగ్ విత్ అంటే నాకు గుర్తుండడం కోసం నేను ఈ పేరు పెట్టుకుంటున్నాను. స్టార్టింగ్ ప్రజెంటేషన్ యూజింగ్ బ్లాంక్ స్లైడ్. ఓకే, సో ఇలా నేను తెచ్చి పెట్టుకున్నాను అనుకోండి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు ఒక టైటిల్ స్లైడ్ కావాలి. ఓకే, మీరు ఏం చేస్తారు, మీరు ప్రతిసారి టెంప్లెట్ యూజ్ చేయాల్సిన అవసరం, ఫుల్ టెంప్లెట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ చూడండి, మీకు ఏ టైటిల్ స్లైడ్ నచ్చింది, ఇక్కడ నచ్చకుంటే మోర్ థీమ్స్లోకి వెళ్ళండి. సో ఇందులో ఒకసారి చూడండి, మీకు ఇది నచ్చింది అనుకోండి, మీరు ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఏం చేస్తారంటే ఈ టైటిల్ స్లైడ్ మీ బ్లాంక్ ప్రెజెంటేషన్ కావాలి అనుకుంటే దీన్ని రైట్ క్లిక్ చేయండి, కాపీ అనండి. కింద మీకు పవర్ పాయింట్ ఇంకొక ఫైల్ ఓపెన్ చేసి ఉంటుంది మీ బ్లాంక్ ప్రెజెంటేషన్, అంటే ఇదొక ఫైలు, మీ ఫైల్ ఒకటి. అక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు బ్లాంక్ ప్రెజెంటేషన్లో ఉన్నాను, ఆ స్లైడ్ను కాపీ చేశాను, ఆ స్లైడ్ను ఇక్కడ పేస్ట్ చేయాలి అంటే ఇక్కడికి తెచ్చుకోవాలి అంటే మొదట్లో కానీ ఈ స్లైడ్ తర్వాత కానీ ఇక్కడ కర్సర్ పెట్టి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేశాక మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, పేస్ట్ ఆప్షన్స్. ఈ ఫస్ట్ది ఏంటంటే యూజ్ డెస్టినేషన్ థీమ్, అంటే ఈ స్లైడ్ ఈ బ్లాంక్ ప్రెజెంటేషన్లో సెట్ అయిన కలర్స్ అన్ని కాంబినేషన్స్ అన్ని ఉంటాయి, ఆ ఫార్మాట్లో వస్తుంది. కానీ మనకి అది సెలెక్ట్ చేసుకోకూడదు. మనకు మనం ఎక్కడి నుంచి అయితే కాపీ చేసుకున్నామో ఆ కలర్స్ మనకు నచ్చాయి కాబట్టి సెకండ్ది సెలెక్ట్ చేసుకున్నాం. కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అంటే మనం ఎక్కడి నుంచి అయితే కాపీ చేసామో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి. థర్డ్ది మాత్రం చేసుకోకండి. థర్డ్ది చేస్తే ఏమవుతుంది, ఆ డిజైన్ అంటే ఆ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి కదా, అదొక సింగిల్ పిక్చర్ లాగా కాపీ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి కుదరదు. కాబట్టి కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అనేది క్లిక్ చేయండి. సో నాకు ఆ టెంప్లెట్ నుంచి ఇక్కడ ఒక టైటిల్ స్లైడ్ వచ్చింది. ఈ బ్లాంక్ స్లైడ్ ఏంటి, అంతకు ముందు ఉన్నది. సో నేను ఇక్కడికి వెళ్తాను. ఓకే, ఇక్కడ నాకు కావాల్సిన టైటిల్ పెట్టుకుంటాను. ఓకే, సో వర్క్ షాప్ ఆన్. ఓకే, సో మీరు ఏదైతే టాపిక్ డిస్కస్ చేయాలంటున్నారో దాని టైటిల్ పెట్టేసుకోండి, మీ పేరు పెట్టేసుకోండి. ఓకే, నా పేరు టైప్ చేస్తాను, ప్రవీణ్ రాగి. ఓకే, సో ఇప్పుడు నాకు టైటిల్ స్లైడ్ అయిపోయింది. మీకు కొత్తగా ఏమైనా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలంటే, టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్ళండి, టెక్స్ట్ బాక్స్ తీసుకోండి, ఇలా డ్రా చేయండి. మీరు ఏం టైప్ చేయాలనుకున్నారో అది టైప్ చేసేయండి. ఇక్కడ నేను డేట్ టైప్ చేయాలనుకున్నాను, ఈరోజు డేట్ 2nd March 2023 డేట్ టైప్ చేశాను. ఇలా మీరు టెక్స్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ గురించి మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మామూలుగా నేను ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలని చెప్తున్నాను. పిక్చర్ చేంజ్ చేయాలంటే డబుల్ క్లిక్ చేసేసి పిక్చర్ ఫార్మాట్లోకి వెళ్ళి చేంజ్ పిక్చర్ అని చెప్పి పిక్చర్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ రిపీట్ చేశాను నేను. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మీకు చూడండి, మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ చూపించడానికి సరైన స్లైడ్ మీకు కావాలి. మళ్ళీ ఒకసారి టెంప్లెట్స్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నచ్చింది అనుకోండి, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్కి ఈ స్లైడ్ సెట్ అవుతుందా ఇమాజిన్ చేసుకోండి. సెట్ అవుతుంది అంటే మీరు ఏం చేస్తారంటే కాపీ అనండి. ఓకే, అన్న తర్వాత మళ్ళీ మీ బ్లాంక్ ప్రెజెంటేషన్కి వెళ్ళండి. ఓకే, ఇది నా ప్రెజెంటేషను, ఇది కాదు, ఇది. ఓకే, నెక్స్ట్ టైటిల్ స్లైడ్ అయిపోయింది కదా, దీని తర్వాత ఇక్కడ సెంటర్లో కర్సర్ పెట్టి లెఫ్ట్ క్లిక్తో రైట్ క్లిక్ చేసి ఈసారి మీరు ఏమనాలంటే డెస్టినేషన్ ఫార్మాట్ అనండి. డెస్టినేషన్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఈ ప్రజెంటేషన్ సరిపడా కలర్స్తో వస్తుంది. సో మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసిన నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇలా మీరు డిజైన్స్ ఎలిమెంట్స్ వేరే ప్రజెంటేషన్ తెచ్చుకొని ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటూ కంటెంట్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి. సో మనం రాబోయే క్లాసెస్లో మనం ఏం చేద్దామంటే ఇలా మీరు ఓన్గా ఎలా డిజైన్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకే, ఇలాంటి డిజైన్స్ కానీ లైన్స్ కానీ
ఈ ఫార్మాటింగ్ అంతా ఎలా చేయొచ్చు అని డిస్కస్ చేస్తూ వెళ్దాం. సో ఇప్పుడు